గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. బీజేపీ రైతు వ్యతిరేకతని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పెద్దపల్లిని అభివృద్ది సంక్షేమం పదంలో ముందుకు తీసుకువెడతామన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటికీ అనేక సందర్భాల్లో అక్కడ అమెరికాలో జరుగుతున్నా అలా తిరిగి వచ్చి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసి ఇక్కడ 10 మందికి ఉపాధి కల్పించాలని ఉపాధి రంగంలో ఉండి రాజకీయం వచ్చి ఇదే ఉపాధిని ఎవరైతే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ లో ప్రొఫెషనల్ కోర్సు చదువుతున్న వారికి ఒక దశ దిశ ఒక దిక్సూచి కావాలి. నా ప్రయత్నం నేను చేస్తాను. మీ ముందు ఏమన్నా ఆశీర్వాదం ఇవ్వాలని యువకులను కష్టాలు నేరుగా ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రేపు పార్లమెంట్ లో రైతులకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు లేదంటే మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిరంజీవి వంశీ రైతుల గురించి మాట్లాడే సందర్భంలో ప్రభుత్వం మానైనా కొట్లాడి పోరాటం చేసి రైతులకు కావాల్సిన అనేక అంశాలపై ఒక ఆలోచన చదువుతున్న వ్యక్తిగా మీ ముందు ఉండి నిలబడి ఆశీర్వాదం కోరుతామని ఆశీర్వాదం